మాది వినుకొండ నియోజకవర్గం. మాకు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు. గతంలో ఉన్న అతను జీవి ఆంజనేయులు గారు. మా వినుకొండలో సంబంధించింది మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మంచినీళ్ళు. మనకు ఆ గవర్నమెంట్లో తిరిగి తిరిగి ట్యాంకులు తిరిగి ట్యాంకి ఇంత అని చెప్పి జేబులు నింపుకున్న అతను జీవి ఆంజనేయులు గారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక, ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు వచ్చాక 250 ఎకరాల్లో మనకు మంచినీళ్ళు చెరువు ఉంది. ఫైట్ హనుమాన్ నగర్ ఎదురు పెద్ద పెద్ద ట్యాంకీలు ప్రతి డే బై డే మంచినీళ్ళకి వస్తున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిలో జరిగింది. మారుమూల గ్రామంలో ఉన్న మా వినకొండకి మంచినీళ్ళు రాగలిగినాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లే. మంచిని మంచి అంటాం, చెడుని చెడే అంటాం. అప్పుడు ఆయన ట్యాంకులు తిప్పి రౌండ్కి 1000 రూపాయలు, ఒక ట్యాంక్ వెళ్తే 1000 రూపాయలు, 2 ట్యాంకులు వెళ్తే 2000, 3 ట్యాంకులు వెళ్తే 240, ఇలా నూకి జేబుల్లో తాగేసుకున్న అతను ఇప్పుడు వచ్చి ఏదో చేస్తాను అంటే ఎలా నమ్ముతారు? 10 సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు ఉన్న అభివృద్ధి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అభివృద్ధి వినకొండలో మీరు చూడండి. లైవ్లోకి వెళ్ళి ఓపెన్ ఛాలెంజ్, ఎవరైనా వినకొండలో ఎవరైనా ఉంటే, అది టీడీపీ వాళ్ళకి ఎవరైనా ఉంటే ఓపెన్ ఛాలెంజ్. 10 సంవత్సరాల క్రితం వినకొండ ఎలాగుంది, ఇప్పుడు వినకొండ ఎలాగుంది, మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. రండి, మాట్లాడండి, చూడండి, అంతే. లెగిస్తే మా పార్టీ మీటింగ్ వచ్చాం, మేమే సంఘాలు గుద్దుకుంటాం, మా పార్టీ మీటింగ్ మేము గుద్దుకుంటాం, ఇవన్నీ కాదు. ఎక్కడ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందో అక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతిదీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం టీడీపీ వాళ్ళకి. రండి, చూడండి. మా వినకొండ మాది. ఎంత 10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు ఏమైనా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి వచ్చి చూస్తారా? ఈ ఛాలెంజ్ ఏమైనా మీరు స్వీకరించగలరా? మీకు ఆ దమ్ముందా? ఖచ్చితంగా గెలుస్తారన్న, ఖచ్చితంగా. పోయినసారి 27,000 చిల్లర మెజార్టీ వచ్చింది. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ బొల్లా బ్రహ్మనాయుడు ఖచ్చితంగా విజేతగా ఖచ్చితంగా గెలిచేస్తారు. మళ్ళీ మంత్రి పదవి కోసం మా వెనుకొండ మొత్తం ఆశిస్తున్నామండి.